ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. నువ్వన్నది నిజమే మాయాధరా. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ప్రేమించాలంటే ముందు ఇష్టపడాలి కదా అంది ప్రమద. నీ మీద నాకెలాంటి ఇష్టమూ లేదు. ఇష్టమే లేనప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు మాయాధరుడు. వస్తుంది మాయాధర. నాలాంటి ఆడది తలచుకుంటే ప్రేమ లేకున్నా ప్రేమ పుట్టేలా చేస్తుంది అంది ప్రమద. ఒక మగవాణిని రెచ్చగొట్టి శారీరకమైన వాంఛను తీర్చుకోవడం ప్రేమ అనరు, దానిని మోహం అంటారు అన్నాడు మాయాధరుడు. ఓరి పిచ్చోడా, ఒక మొగాడు ఆడదానిని ప్రేమించడం, ఒక ఆడది మగవాణిని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? శారీరక వాంఛ తీర్చుకోవడమే కదా అంది ప్రమద. దానిని ప్రేమ అనరని చెప్తున్నాగా అన్నాడు మాయాధరుడు. నువ్వు చెప్పేవన్నీ నమ్మటానికి నేను అమాయకురాలిని కాదు అంది ప్రమద. దానినే మోహము, వాంఛ, ఆకర్షణ అంటారు అన్నాడు మాయాధరుడు. యవ్వనంలో ఉన్నవారే అందంగా ఉంటారు, అందంగా ఉన్నవారే ఆకర్షింపబడతారు, ఆకర్షింపబడేవారు మాత్రమే ప్రేమించబడతారు అంది ప్రమద. నువ్వు కోరుకునే ప్రేమలో స్వార్థం ఉంది అన్నాడు మాయాధరుడు. సరే, స్వార్థం లేని ప్రేమతో పిలుస్తున్నాను. నది ఒడ్డున కూర్చొని మాట్లాడుకుందామా అంది ప్రమద. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా అన్నాడు మాయాధరుడు. నది మధ్యలో ఉన్న ఆ రాతి బండ మీద నీతో కూర్చొని మనస్సు విప్పి మాట్లాడాలని ఉంది అంది ప్రమద. చిన్నగా నవ్వాడు మాయాధరుడు. విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి ప్రమద అన్నాడు మాయాధరుడు. ఇందులో విచిత్రమేముంది? నా మనసులోని మాట నీతో చెప్పాను అంది ప్రమద. నది మధ్యలో ఉన్న ఆ రాతి బండ మీద కూర్చోవాలంటే నాకు చాలా భయం అన్నాడు మాయాధరుడు. ఇందులో భయపడాల్సిందేముంది? నేను నీ ప్రక్కనే ఉంటాను కదా అంది ప్రమద. నది ఒడ్డున కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు కదా అన్నాడు మాయాధరుడు. ప్రియురాలిగా కాకపోయినా ఒక స్నేహితురాలిగా అడుగుతున్నాను, వస్తావా రావా అంది ప్రమద. సరే పద, ప్రతి చిన్న విషయానికి వాదించడం ఎందుకు అన్నాడు మాయాధరుడు. ప్రమద, మాయాధరుడు ఇద్దరు నదీ మధ్యలో రాతి బండ మీద కూర్చున్నారు. చుట్టూ నీరు, మధ్యలో రాతి బండ. ఈ బండపైన నువ్వు నేను మనమిద్దరమే ఉన్న ఈ ప్రదేశంలో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది అంది ప్రమద. మాయాధరుడికి ఏమీ అర్థం కాలేదు. ఇంత చిన్న విషయానికి అంతగా ఆనందపడాల్సినది ఏముంది అన్నాడు మాయాధరుడు. నీకిది చిన్న విషయమే కావచ్చు, నాకు మాత్రం చాలా పెద్ద విషయం అంది ప్రమద. చాలా పెద్ద విషయమా? అదేంటి అన్నాడు మాయాధరుడు. అది నీకు తర్వాత తెలుస్తుందిలే అంది ప్రమద. నువ్వు కోరుకున్నట్లుగా నదీ మధ్యలో గల రాతిపైన నువ్వు నేను తప్ప ఎవ్వరూ మన ఇద్దరిని ఇబ్బంది
పెట్టని చోటికి వచ్చాము. ఇప్పుడు చెప్పు, ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను, నీ మనసులోని మాట ఏమిటో అన్నాడు మాయాధరుడు. స్నేహితురాలు అనే బదులు ప్రేమికురాలు అనొచ్చుగా అంది ప్రమద. నువ్వు నా ప్రేయసివి కాదు, సిద్ధుడి ప్రేయసివి అన్నాడు మాయాధరుడు. ప్రస్తుతం సిద్ధుడు లేడు కాబట్టి, నువ్వు నేనే ఉన్నాము కాబట్టి నన్ను నీ ప్రేయసిగా అంగీకరించవచ్చుగా అంది ప్రమద. ఈ విషయం మాట్లాడేందుకేనా ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు మాయాధరుడు. ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు అంది ప్రమద. ఏం తెచ్చావేంటి అన్నాడు మాయాధరుడు. ప్రేయసిగా ఎలాగూ ఒప్పుకోవడం లేదు, నీ స్నేహితురాలిగా నీకోసం ఏమి తెచ్చి ఉంటానో చెప్పగలవా మాయాధరా అంది ప్రమద. నా కోసం ప్రత్యేకంగా తెచ్చేంత ఏముంటుంది అన్నాడు మాయాధరుడు. మంచి స్నేహితుల మధ్య రహస్యాలుండవంటారు. ఒక స్నేహితుడి యొక్క అభిరుచి మరో స్నేహితుడికి మాత్రమే తెలుస్తుందంటారు. అలాంటిది నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా, నా గురించి నీకేం తెలుసు అంది ప్రమద. ప్రమద, నీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం లేదు. నాకు తెలిసిందల్లా నువ్వు నాకు మంచి స్నేహితురాలివి అంతే అన్నాడు మాయాధరుడు. ఇదైనా చెప్పమన్నానుగా, నీకు ఇష్టమైన దానిని తెచ్చాను, అదేంటో చెప్పు అంది ప్రమద. చిన్నగా నవ్విన మాయాధరుడు, నాకు ఇష్టమైనది మురళి, అంటే అందమైన మురళిని తెచ్చావా అన్నాడు మాయాధరుడు. ఓరి పిచ్చోడా, నీకు ఇష్టమైనది మురళి కాదు, ఇవిగో ఈ బదరీ ఫలాలు అంటూ రేగు పండ్లను చూపించింది ప్రమద. నీకెవరు చెప్పారు నాకు బదరీ ఫలాలు అంటే ఇష్టమని అన్నాడు మాయాధరుడు. నాకన్నీ ఇలా తెలిసిపోతాయి, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమించానుగా అంది ప్రమద. నీకో విషయం చెప్పనా, నాకు బదరీ ఫలాలంటే అస్సలు ఇష్టముండదు అన్నాడు మాయాధరుడు. నాకు ఈ బదరీ ఫలాలంటే చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నాకు ఇష్టమైనవన్నీ నువ్వు ఇష్టపడాలి అంది ప్రమద. ఇదెక్కడి విడ్డూరం, నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు చెప్పినట్టుగా నేనెందుకు వినాలి? నేను నిన్ను ప్రేమించడం లేదుగా అన్నాడు మాయాధరుడు. చూడు మాయాధరా, నేను గట్టిగా అరిచి గోల చేసి అందరితో నన్ను నదీ మధ్యలోకి తీసుకువచ్చి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెబితే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించు అంది ప్రమద. అది నిజం కాదుగా అన్నాడు మాయాధరుడు. నిజం కాదని నీకు నాకు తెలుసు, ప్రపంచానికి తెలియదుగా అంది ప్రమద. నన్నిప్పుడేం చెయ్యమంటావు అన్నాడు మాయాధరుడు. ఏమీ మాట్లాడకుండా నేను తెచ్చిన ఈ బదరీ ఫలాలను తిను అంది ప్రమద. నాకు ఈ బదరీ ఫలాలంటే అస్సలు ఇష్టముండదు అన్నాడు మాయాధరుడు. ఇష్టము ఉన్నా లేకున్నా తినకపోతే మాత్రం తెలుసుగా నేనెంత మొండిదానినో అంది ప్రమద. ఏమీ మాట్లాడకుండా ప్రమద ఇచ్చిన రేగు పండ్లను కొన్నిటిని తిన్నాడు మాయాధరుడు. రేగు పండ్లను తింటుంటే మాయాధరుడి వైపు చిలిపిగా చూస్తూ నవ్వింది ప్రమద. ఆమె చూపులను గమనిస్తూ రేగు పండ్లను తిన్నా కొద్దిసేపటికే స్పృహ కోల్పోయాడు మాయాధరుడు. స్పృహ కోల్పోయిన మాయాధరుణ్ణి తన ఎడమకాలితో నదిలోకి నెట్టి అతడు నదిలో మునిగిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంది ప్రమద. మానవ లోకం ఇది మాయాజాలం మది.
గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.